లాస్ట్ మనకు మళ్ళీ చెట్టే దిక్కు అయింది. ఎందుకంటే చెట్లు నాటాల. సో ఫైనల్గా మళ్ళీ మనకి మామిడి చెట్టే దిక్కు అయింది. చూడొచ్చు మీరు, ఇంత ఎప్పుడైనా సరే మనకి కొండ హైట్ ఉన్న కొద్దీ గాలి అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ కూడా మాకు గాలి ఎక్కువ వచ్చేసింది. సో అందుకని అక్కడ మన క్యాంపింగ్ అయితే అక్కడైతే మనం సెట్ చేసాము, కానీ అక్కడైతే అవ్వలేదు. సో గాలికి క్యాంపింగ్ మొత్తము కింద పడిపోయేటట్టుంది. ఫైనల్ అయితే ఇక్కడ వేద్దాం అనుకున్నాము టెంట్, ఇక్కడ అవ్వలేదు కదా, అందుకే మళ్ళీ చెట్టు కిందనే వేసాము. చలో వెళ్దాం. ఈవెంట్ అని చూస్తున్నారా, ఇట్లా చెట్టు ఉంది, ఉయ్యాలు వేసుకొని ఊగుదాం. లాస్ట్ వరకు చూడండి, ఉయ్యాలు వేసుకొని ఊగుదాం. మన చిన్నప్పుడు ఊగుతా అంటే తెలుసా, చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు మా వీడియోలో చూసి తెలుసుకోండి. దీన్ని మా ఊర్లో కొడవలు అంటారు, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే ఫుడ్ వండుకోవాలి కదా. సో ఫుడ్ వండుకోవడానికి రైసు, సో ఫుడ్తో పాటు కర్రీ కూడా ఉండాలి కదా. కర్రీకి సంబంధించిన అన్నీ తీసుకొని వచ్చుకున్నాము. ఈరోజు వండి చూపిస్తాను మీకు. ఇంకొక ఐటమ్ ఉంది. ఈరోజు మనము తందూరి చికెన్ తందూరి చేసుకొని తింటాం ఇప్పుడు అడవిలో. ఇదే స్టార్ ఐటమ్ ఈరోజు మన వీడియోకి. చూడొచ్చు మీరందరూ. చేద్దాం. దానికి కట్లు అయితే కావాలిగా. మనకి లాస్ట్ వీడియోలలో మనం అంతా గ్యాస్ యూజ్ చేసాము. इतने गैस गीस अवన్నీ नहीं चलता है, ओनली लकड़ी चलता है. मेरा हिंदी दोस्त लोग उधर ही छोड़ के आ गया. मैं अभी थोड़ा हिंदी में बात करने को थोड़ा मुश्किल होता है मेरे को. बाद में बात करेंगे हिंदी में. हैदराबाद जब जाता है ना वो टाइम में हिंदी में बात करेंगे. अभी तेलुगु में बात करेंगे. तो लकड़ी बोलते हैं, लकड़ी बोलते हैं, पता नहीं हो रहा है. ఏమ్రా ఏమో చూసాను అనుకుంటున్నారు. అదేలే అదేలే, నేను పాము అనుకుంటే గాయస్ దీన్ని చూసి ఫస్ట్. చేపలు కట్టి ఇది చికెన్ కారపొడి వేసేస్తున్నాము ప్యాకెట్. ధనియాలు పొడి గాయస్. ఏమన్నా ఎప్పుడన్నా అడవులలోకి వెళ్ళి ఇట్లా వండుకున్నారా, వండుకొని తిన్నారా? ఇంట్లో వండిన టేస్ట్ అడవులలో ఇంకా డబల్ అవుతుంది. అందుకనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ మసాలా గాయస్ చూడండి, మనకి అసలు మనకు దొరుకుతుందంటారా నూనె ప్యాకెట్ ఇంత చిన్నది. ఇంత చిన్న ఆయిల్ ప్యాకెట్ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఇదంతా ఒక 1/4 లీటర్ ఉంటుందేమో అంతే. సో ఇంత చిన్న ప్యాకెట్ ఎవరన్నా కొని మీరు వంటలు వండి ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇది యాక్చువల్లీ షాప్కి మా గైడ్ని పంపించాము. చూడండి ఈ అడవి మొత్తం ఏమేమి ఎక్కడ ఏముందో అన్నీ కూడా మా గైడ్కి మాకు తెలుసు. పైన కొండ మీద పోవాలా, పోతే ఉంటాయి. నైట్ టైం వెళ్ళిపోవాలా. పందులు ఉన్నాయి, ఎలుగుంట్లు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి. సో వాటితో అయితే కొంచెం అటు ఇటు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. మసాలా మంచిగా కలుపుకొని ఈరోజు మనము తందూరి చికెన్ చేసుకొని తింటున్నాం. చలో గైస్, చేసుకొని మనం పడిపోవాలా. గాలి కూడా ఎక్కువ వస్తుంది. వీళ్ళు కలిపిలో ఉండే వీళ్ళ మధ్య. చలో గాయస్, ఎట్లుంది కోడి సూపర్గా ఉంది. చూసారు కదా, ఈరోజు ఈ లొకేషన్కి రావడానికి మెయిన్ కారణము మా హరిబాబు బాబు. పెట్టావా అదే రసం గాయస్ చూడండి, తందూరి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మా గైడ్ అయితే మా కోసం సో ప్రస్తుతానికైతే రసం చేస్తున్నాడు. అన్నం అయిపోయింది. మీరు కూడా ఇట్లా వెళ్ళేటప్పుడు కంపల్సరీ లోకల్లో ఉన్న మనిషిని తీసుకెళ్ళండి. లేకపోతే ఇట్లా అడవిలోకి వెళ్ళారనుకోండి, వచ్చేస్తాయి రకరకాల జంతువులు వచ్చి మీ మీద పడిపోతాయి. సో గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళేటప్పుడు. ఈరోజు ఇతను ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు మనం చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓ ఓ ఓ
చూసారా ఎట్లయిందో? స్మోకీ చికెన్. హలో గాయ్స్, చూసారు కదా? అంటే మీకు తినాలని ఉందా? మీకు తినాలని ఉంటే మా వీడియోని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్యాంపింగ్ వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు కూడా మిమ్మల్ని కూడా ఎవరినో ఒకరిని మాతో పాటు క్యాంపింగ్కి తీసుకెళ్తాము. చూసారా ఎట్లుందో? అది ఏమాత్రం ఉడికిందో ఉడకలేదో తినితే చెప్పాలా? తిని చూద్దామా? చలో గాయ్స్, తండూరి చికెన్, రైస్, రసం. చూడండి వాతావరణం ఎట్లుందో, చల్లగా ఉంది వాతావరణము. వేడిగా చికెన్ అయితే చేసాము. చూడండి లెగ్ పీస్ తీయడం కూడా రావట్లేదు. సుఖమరి వేడు బాగా. చలో గైస్, మొత్తానికైతే తందూరి చికెన్ బాగానే వచ్చింది. బాగానే మీన్స్ మరీ బాగా ఏం రాలేదు, బట్ ఓకే. కానీ ఇట్లాంటి ప్లేస్లలో ఆ మాత్రం వచ్చింది అంటే ఓకే. బట్ కానీ ప్లేస్తో సంబంధం లేకుండా టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇలాంటి ప్లేస్లలో ఫస్ట్ ప్లేస్ని మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి సో అది ఎట్లున్నా కానీ మనకు బాగానే నచ్చుతుంది. ప్రస్తుతానికైతే అన్నము, రసము, తందూరి చికెన్ వండుకొని అయితే తినేసాము. చూసారు కదా బ్యాక్ సైడ్ మొత్తము ఎట్లున్నాయి కొండలు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు తప్పకుండా అయితే నెక్స్ట్ టైం ఆ కొండకి అయితే వెళ్దాం అనుకుంటున్నా. మరి అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో తెలియదు. మనం అదే చెట్టు కింద మేము తెచ్చాం కదా ఒక తాడు, ఆ తాడుని ఉయ్యాలేసి ఉయ్యాలు ఊగుతాను. మా ఒలుగుని వస్తారు, ఊగుతాడు. ఊగి కొంచెం టైంపాస్ చేసి ఇంతకన్నా ప్రశాంతత ఎక్కడొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే ప్రశాంతత. చలో గాయ్స్, చూడండి మంచిగా చెట్టు ఉంది. చెట్టు కింద అయితే మాత్రం మంచి ఉయ్యాలు వేసుకున్నాము. ఉయ్యాలు వేసుకొని ఊగదాము. బాగుంది గాయ్స్. మీరు ఎప్పుడైనా ఎట్లా వేసుకున్నారా ఉయ్యాల్లో? వేసుకోవాలంటే కామెంట్ చేయండి. సో నా చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లనే ఒక చింత చెట్టు గట్టేసేసి ఉయ్యాలు వేసి ఇస్తూ ఉండ్రి. సో ఇప్పుడు మళ్ళీ ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా మళ్ళీ ఇట్లాంటిది ఉయ్యాలు వేసుకొని ఊగడము, వండుకోవడము, తినడము ఇలాంటివి అయితే చేస్తున్నాను. చలో గాయ్స్, ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఇటువంటి వాతావరణంలో ఇటువంటి చెట్టు కింద ఉయ్యాలు వేసుకొని మనం ఎప్పుడో చిన్నప్పుడు ఊగేటోళ్ళం. ఇట్లా చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. ఇట్లా ఉయ్యాలు వేసుకొని ఊగడము, ఊర్లోకి వెళ్ళడము, చెట్ల కింద కూర్చోవడము, ఇట్లా అడవుల్లోకి రావడము కొండల మధ్య. సో మా వీడియో ద్వారా మీ అందరికీ కూడా మీ యొక్క హ్యాపీనెస్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. చాలా బాగుంది, ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఈరోజు మాకైతే నిజంగానే ఫుల్ఫిల్ అనిపించింది. గాయ్స్, నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకొని అయినా అంటే మీరేం కోరుకుంటారు గాయ్స్? కామెంట్ చేయండి. నేనైతే మాత్రము ఆ చైల్డ్హుడ్ మాత్రం నాకు రిటర్న్ ఇవ్వమని కోరుకుంటాను గాయ్స్. మళ్ళీ చిన్నపిల్లని చేసేయమని చెప్తాను. సో అంత హ్యాపీగా ఉంది అడైతే మాత్రము. మీకు ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూపిస్తానండి. సీతాఫలం అంటారు దీన్ని, మీకు కనిపిస్తుందా గాయ్స్? మీరు చూసారంటే ఇది కస్టర్డ్ యాపిల్ స్టార్టింగ్ స్టేజ్ ఇలా ఉంటుందన్నమాట. సో దీని నుంచే మనకి కస్టర్డ్ యాపిల్ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి సిటీలలో పిల్లలకి మ్యాక్సిమం తెలియవు ఇవన్నీ. సో మా వీడియో కూడా మీ పిల్లలకు కూడా చూపించండి. చూడండి ఇంత కిందికి ఉందో చూడండి కాయలు అసలు. నైస్.
అడవులలో కొండలలో ఇవన్నీ కామను. ఇవైతే సీతాఫలకాయలు అయితే ఉన్నాయి, కానీ ఇవి మాగలేదు, ఇంకా పచ్చిగా ఉన్నాయి. మాగితే మాత్రం మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మాగిన తర్వాత మీకు తెలుసు కస్టర్డ్ యాపిల్ ఇక్కడ చూడండి, ఉన్నాయి కదా, వీటిని కస్టర్డ్ యాపిల్ అంటాము. సో ఇలాంటివి అయితే మ్యాక్సిమం కొండలలో దొరుకుతాయండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఇక్కడ కొండలకు వచ్చి ఇట్లాంటి చెట్లలో సీతాఫలకాయలు అన్నీ తీసుకెళ్ళి అమ్ముకుంటారు, కొంతమంది తింటారు. సో ఇలాంటివి అయితే దొరుకుతాయి. కానీ మామిడి చెట్టు అయితే మాత్రం నాకు చాలా అసలు సర్ప్రైజింగ్ థింగ్ ఏంట్రా అంటే ఈ వీడియోలో నాకైతే మామిడి చెట్టే అసలు ఇంత ప్లేస్లో మామిడి చెట్టు అంత పెద్దగా అయిందిరా అంటే అప్పటి నుంచి అసలు మర్చిపోలేకపోతాను దాన్ని నేను. అందుకనేసి మనం కూడా నాటిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం కూడా వద్దాం. ఈరోజు మనం కూడా ఒక చెట్టు నాటేది ఉంది, లాస్ట్లో చూపిస్తాను. ఇదేందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో చెట్టు ఉంది, ఇవో కాయలు కూడా ఉన్నాయి. తినచ్చా తినకూడదా? కాయలు అయితే మాగినాయి. ఇక్కడ చూడండి మీరు ఎన్ని ఉన్నాయి కాయలు, అసలు మంచిగా ఉన్నాయి కాయలు. ఎట్టుంటాయని ఇక్కడ చూడండి, ఇక్కడ అది చూడండి కాయలు మాగినాయి. ఒకసారి అడుగుదాం వాళ్ళని. మన యూట్యూబ్ తరపున నాటిన చెట్లన్నీ కూడా ఇంత పెద్దవి అవ్వాలనేసి, ఇంత పెద్దవి అవ్వాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడా త్వరగా వర్షాలు పడాలి బాగా అనేసి. చూడండి నేనైతే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కుతాను పైకి, చూద్దాం. కాయలు ఉన్నాయి మంచిగా. అన్న ఇవేం కాయలు అన్న? ఏం కాయలు ఇవి? తినచ్చా వాటిని? తినకూడదా? చూడండి మనం ఇక్కడ వీటిని గోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ గొర్రెలు తీసుకొని వచ్చినావు, ఈ పులులు గిల్లు ఉంటాయి ఇక్కడ? అవునా? ఇవేనా ఉండేదే? బాగున్నాయి ఇప్పుడు అంతా పొటేళ్ళ? అన్ని పొటేళ్ళేనా? మరి ఇట్లా కాదు కొండల మీదకి వచ్చేసినావు, మరి ఇక్కడ ఉంటాయి కదా ఏవో తోడేళ్ళు ఏవో అంటారు కదా, కుక్కలు వచ్చేసి తినేస్తాయి, అడవి కుక్కలు. గొర్రెలు కూడా ఉన్నాయా? గొర్రెలు కొమ్ములు వస్తాయా? ఓహో, మరి మీరు ఎట్లా ఒకరే ఉంటారా ఇంకా ఎవరిని ఉంటారా మీ వాళ్ళు? ఇట్లా అడవిలోకి వెళ్ళిపోతారు, మేపుకొని సాయంత్రానికి మళ్ళీ వచ్చేస్తారు. కానీ ఇంత పైకి వచ్చేసారబ్బా. మేతలు లేవా? మళ్ళీ రాళ్ళనే చూడు ఇక్కడ. సప్పరిస్తున్నా అప్పుడే 2-3. అవును నార బాగుంటాయి. ఎట్లా అన్నం ఎట్లా తెచ్చుకున్నారా? పొద్దున్నే. చలో గాయస్, ఈ మాన్ అయితే ఎక్కుదామని చూస్తాను అప్పటి నుంచి. ముందు ఫస్ట్ అయితే స్పెట్స్ తీసేద్దాం, ఎందుకంటే వీడియోకి మాట్లాడాలంటే స్పెట్స్ కావాలంటే, కానీ నాకు మాన్ ఎక్కాలంటే స్పెట్స్ లేదు. చెప్పులు కింద తీసేయాలి గాయస్, ఎందుకంటే ముందే చెట్టు మన మీద మంచిగా చూస్తే బాగుంటాము. లేదంటే పైనుంచి కొమ్మ ఇరిగిపోయింది అనుకో రోజులు తీరిపోతుంది. ఫస్ట్ కాయ అయితే దొరకాలనుకుంటున్నా. అయితే కింద చాలా కాయలు దొరికాయి. కాయలు దొరికినప్పుడు కూడా పైనుంచి ఒక్క ఎండ పెరుక్కొని తినాలనేది చూస్తున్నాను. చూద్దాం. హలో గాయస్, పైకి అయితే ఎక్కేసాను. 6 ఉన్నాయి కాయలు. ఒక్క మామిడికాయ అయినా సరే పెరుక్కొని వస్తా కిందికి. 9 ఉన్నాయి ఫ్రెండ్స్. కింద నుంచి చూస్తే దగ్గర ఉన్నాయి, కానీ పైకి వెళ్ళే కొద్ది గాలి ఎక్కువ వస్తుంది. గాలి ఎక్కువ వస్తుంది, కొమ్మలు ఊగుతున్నాయి. కొమ్మలు ఎక్కువ గాలి ఎక్కువ అని చెప్పి దిగి వచ్చాయి. నువ్వు గాలి ఎక్కువ అని చెప్పి దిగి వచ్చి కొమ్మలు ఊగుతున్నాయి. కొమ్మలు చాలా ఊగుతున్నాయి. నన్ను భయపెట్టిస్తున్నాడు, నేను భయపడ్డా. కొమ్మలు చాలా ఊగుతున్నాయి అయ్యా. కాయ తీసుకొని కిందికి వస్తాను. వద్దు, కొమ్మలు చాలా ఊగుతున్నాయి, గాలి ఎక్కువ. హలో గాయస్, కనిపిస్తున్నానా? కాయలు అయితే కొనాలన్నాయి గాయస్, దొరకట్లేదు. కొనాలకైతే వెళ్తున్నాను గాయస్. కాయ అయితే ఇంకో రావు ఎక్కువద్దు. చాలు కాయ పెరకాడా చాలు. గాయస్ లాస్ట్కి అయితే వచ్చేసాను. చేతిలో ఏం చెప్పాడంటే ఏం చెప్పాడు? మీ వాడు ఏం చెప్పాడా? ఇప్పుడు నువ్వు
కొమ్మకు తెలిసి నువ్వు కొమ్మకాయ తెలిసి ఫస్ట్ నువ్వు ఆన్ చేయి మావాడు నువ్వు చెప్పు మావాడు ఏం చెప్పాడంటే నువ్వు ఆ మాట నువ్వు పక్క కాయ పెట్టుకున్నా రారా మావాడు ఏం చెప్పాడు కాయ పెట్టుకొని వెళ్ళు గాలి ఎక్కువ వస్తుంది కింద పడిపోయినావు అంటే తోలు తీరిపోతుంది అన్నాడు. కానీ నేను అట్లాంటి పని చేయను. ఇదైతే కాయ ఉంది, ఇక్కడ కాయ ఉంది, నేను చూపిస్తానండి. కొమ్మ ఇరిగిపోయిందంటే ఇరిగిపోయి ఏమైతుంది కింద పడతాము ఏమైతుంది. కానీ మనం చేయాలనుకున్నది చేయాలి కదా. రేయ్ అది అందలేప్పా అందా రేయ్ వద్దురా. చూడండి ఎడ చూపి ఇది కనపల్లా అయితే పట్టాను అది క్లైంట్ రావడంలే నువ్వేది కనపడతావో నువ్వు కాయని చూపినా కాయ కనపల్లా గాలి వస్తుంది కాయ కనపల్లా పోయా. చూడండి కాయ చూడండి చెట్లకే ఉంది తెంపారా. ఓకే గాయ్స్ ఇప్పుడు అర్థమైందా. మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేయాలి కదా. టేక్ ఇట్. ఇదిగో ఇప్పుడు జేబులు వేసుకొని వచ్చిన కాయ ఏడుంది కాయ. లవ్ యూ. చెట్టు నాటినప్పుడు నిజంగానే ఎంత పుణ్యాత్మంతుడు అనుకోవాలో. ఏమో తల్ల చాలా పుణ్యాత్మంతుడు. అప్పట్లో ఆయన చెట్టు నాటగలిగాడు కాబట్టి ఈరోజు ఈ చెట్టు ఇట్లా నిన్ను ఎవరు అసలు మన ఎక్కద్దని చెప్పి నువ్వు వెనకనే ఎక్కడవా. ఇంటే ఇంత దూరం వస్తామా గాయస్, ఇంత పెద్ద అడవిలోకి వస్తామా. 2 కాయలు చూపించాలి కదా ఇప్పుడు. 2 చూపిస్తావు 3 చూపిస్తావు ఒకటి. ఇది నేను ఈ కింద నుంచి ఎత్తకపోయింది, మా దొంగ ఇచ్చాడు. ఇది నేను ఒరిజినల్గా పెరిగింది. ఒరిజినల్గా పెరిగింది దాన్ని టేస్ట్ చేస్తాను. చేసుకో. బా కింద పడిన కాయ లాగానే ఉంది. ఇది కూడా పెద్ద టేస్ట్ ఏం లేదు. 2 ఒకే టేస్ట్. కింద పడిన కాయ ఒరిజినల్ కాయ మాయకు పడింది కింద. ఇది 10-11 కాయ నాకే అర్థం. గాయస్ ఇక్కడ మా ఇది ఇక్కడే ఉన్నాయండి. మేమైతే కిందికి ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. ఆ కిందికి వెళ్తాము. కింద ఏమేమి అయితే చూసి చూపిస్తాం. తీసుకో ముందే మొత్తం వచ్చేటప్పుడు ఇంత ధైర్యంగా తోలేదా. పడుకుంటావా ఊర్లో వెళ్తావా కుందేలు పడతావా జింకలు పడతావా నెమలి పడతావా. అతపై పోలీస్ స్టేషన్లో వేస్తారు అవన్నీ పడితే. అలాంటి పనులన్నీ చేయకూడదు. కుదిరితే నేచర్కి మన వల్ల ప్లస్ పాయింట్ అవ్వాలి కానీ నెగిటివ్ అవ్వకూడదు. గైస్ చూస్తున్నారు కదా ఇదంతా అడవి గాయస్. అడవిలో మాత్రం ఇప్పటి వరకు అయితే భయంకరమైనట్టు అయితే ఏం కనపడలేదు. బట్ మేబీ వాళ్ళు చెప్పిన టైమింగ్ అయితే ఇది కాదులేండి. మీదేందో చెట్టు మీకు తెలుసా. ఏందో రకరకాల చెట్లు ఉన్నాయి. చెట్లు అయితే మస్తు ఉన్నాయి. ఇది చూడండి ఇదేమో పిచ్చి పండ్లు అంటారు. మేము మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ పండ్లు కాయలు కాస్తాయి. ఇక్కడ ఉన్నాయి చూసారా ఇట్లుంటాయి. ఇవి కొంచెం మాగితే నల్లగా వస్తాయి. ఇవి తినేటోళ్ళము దారింటి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా ఇట్లా. ఇవైతే ఏంటో నాకు గుంది వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పూలు. కానీ ఇది ఒక రకం ఉంది. ఇక్కడ చూడండి ఇది ఇంకొక రకం ఉంది. డిఫరెంట్ పూలు ఉన్నాయి చూడండి. ఇదేమో ఆరెంజ్ ఉంది. ఇదేమో చూడండి చూసారంటే ఆరెంజ్ ఉంది ఈ చెట్టు మొత్తము. ఈ చెట్టు మాత్రము లైట్ పింక్ అండ్ వైట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అవే చెట్లు మీరు చూసుకోవచ్చు. మొన్నెత్తేసి గుంతైతే తవ్వేసాము. మీరు చూసారు కదా ఈరోజు మనకు ఒకటే చెట్టు కనపడింది మామిడికాయ చెట్టు. సో అదే ప్లేస్లో నాటుదాం అనుకున్నా ఫస్ట్. కానీ ఇక్కడే నాటితే ఏముంటుంది, ఈ చెట్టు ఎంత అందంగా ఉంది, ఇట్లాంటి చెట్టే బయట ఎక్కడైనా నాటుదాం అనేసి ఇంకా కొంచెం అడవి చూడండి అడవిలోకి వచ్చాను. ఆ అడవిలో అయితే నాటుతున్నాను. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. సో మనకి ఎట్లయితే ఈరోజు మామిడికాయలు దొరికాయో రేపు పొద్దున్న ఎవరన్నా వచ్చినా కానీ మనం వచ్చినా కానీ వాళ్ళకి దానిమ్మకాయలు అట్లనే దొరకాలి. సో దొరకాలని కోరుకుందాం. మనం చేసేది ఏముంది ఓన్లీ నాటేసి వెళ్తాం అంతే. వర్షం వస్తే బాగా చెట్టు కాయలు కాసి బాగా బతికి ఫస్ట్ కాయలు కాసి నోట్లోకి వెళ్ళిపోయి కాసి నెక్స్ట్ మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత వచ్చినప్పుడు ఇది కొంచెం చెట్టు పెద్దగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం గైస్. మళ్ళీ వస్తామో రామో కంపల్సరీతో వస్తాము. చెట్టు చూడండి మన మామిడి చెట్టుతో పాటు ఈ చెట్టు కూడా పైకి రావాలని కోరుకుందాం.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఒక లీటర్ సరిపోవు, ఇంకో లీటర్ పోస్తాను. గాయ్స్ ఇది గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా అడవిలో అయితే పెద్దగా ఏం లేవు, నాకు కూడా పెద్దగా ఏం కనపడలేదు గాయ్స్. యాక్చువల్లీ మేము ఆ గుడికి వెళ్దాం అనుకున్నాం గాయ్స్, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది, అందుకనేసి వెళ్ళలేదు. ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను తప్పకుండా. చూసారు కదా ఏంద్రది సౌండ్? అది నాయన ఈ అడవిలోకి వచ్చి ఇది పోయిమా యా జంతువు ఏ విధంగా అరుస్తుందో మాకు తెలుదా. ఎందుకంటే మనకు ప్రకృతి ఇంత ఇస్తుంది కదా, ఇంత ఎంజాయ్మెంట్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, చెట్ల నుంచి మనకు కట్టెలు ఇస్తున్నాయి, చాలా వస్తున్నాయి రకరకాలుగా. అడవుల నుంచి అయితే మనకి చాలా రకరకాలుగా అయితే యూజెస్ ఉన్నాయి. సో మనం కూడా కొంత తిరిగి ఇవ్వాలి కాబట్టి రిటర్న్ గిఫ్ట్ కింద మనం అయితే ఎవరీ వీడియోకి ఒక అయితే చెట్టు అయితే నాటుతాం. ఇంతదాకా మనం అక్కడ నాటాం, చూపించాం మీకు కూడా. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1 year తర్వాత వచ్చి చూద్దాం, 1 year 6 months వచ్చి చూద్దాం. ఆ చెట్టు పెద్దగా అవ్వాలని కోరుకుందాం. వర్షం వస్తుంది అట్లా, ఇంత పెద్ద అడవిలో అయితే కంపల్సరీ మనకు సిటీలలో అయితే అంత వర్షం రాదు, కానీ ఇట్లాంటి అడవులలో అయితే కంపల్సరీ 2 రోజులకు ఒకసారి కంపల్సరీ వర్షం వస్తుంది. ఇది ఎట్లా వర్షాకాలమే కాబట్టి. చలో దేఖ్లేంగే. ఈ వీడియో మీకు మంచిగా అనిపించినట్టయితే తప్పకుండా వీడియో మొత్తం చూసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు. చలో మరి వెళ్ళిపోతాం. ఇంకా టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, 6గా వస్తుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. కానీ 6 అయితేనా కానీ ఎండ మాత్రము ఫుల్ ఉంది కదా. 10 నిమిషాలు 7:30కి ఇక్కడ పొద్దు గుక్తుందేమో. చలో అయితే వెళ్ళిపోతాం. ఇంకా తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఫైనల్ అయితే మన చెట్టు కిందకి వచ్చేసాం, మన చెట్టు కాడికి వచ్చేసాము. గాయ్స్ చూసారు కదా, ఈరోజు అయితే మన క్యాంపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. మొత్తం అయితే అన్ని సర్దేసాము. చూడండి, ఇటు చూడండి, మీరు చూడొచ్చు. మీరు ఇటు మొత్తం అన్ని సర్దేసుకున్నాము. సో ఫైనల్గా మనము నేచర్లో ఏదైతే గలీజ్ చేసామో దాన్ని అంతాన్ని మొత్తాన్ని మనం చిన్నవన్నీ ఎత్తేసేసి డస్ట్బిన్లో కవర్లో వేసేసుకుందాం ఫస్ట్. సో ఇది కవర్ వరకు అంటే మనం దీంట్లో ఈ పొయ్యిలోనే మనం అన్నం వండుకునింది, అన్నము రసము వండుకున్నాము. సో రసం మసాలా ఉంది ఇంకా లేదు, అయిపోయింది. చలో గాయస్, మొత్తానికి అయితే మొత్తం అన్నీ వేరేసాము. ఇక్కట్లో అయితే డస్ట్బిన్ లేదు గాయస్. సో అప్పటి వరకు మనం బ్యాగ్లో పెట్టుకుని ఎత్తుకుని వెళ్దాం. మనం మామిడి చెట్టుతో పాటు ఈ చెట్టు కూడా పైకి రావాలని కోరుకుందాం. లైక్ షేర్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.